జై శ్రీరామ్. నేను మీ రఘుప్రియ. మార్చి 3 కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, పరిహారాలు, చేయాల్సిన 4 రాశుల యొక్క పరిహారాలు ఏమిటి అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను. సనాతన ధర్మము మరియు పురాణాల విశేషాలను తెలుసుకునేది మనకి ఈ అంశంలో చాలా ఉపయోగపడుతుంది. కాలచక్రంలో నవగ్రహాల సంచారము, ముఖ్యంగా సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతిలోనూ మన జీవితాల మీద అవి చూపించే ప్రభావం గురించి మన మహర్షులు ఎంతో స్పష్టంగా ధర్మశాస్త్రాలలో వివరించారు. ఈ క్రమంలోనే రాబోతున్న శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు అనగా 2026 మార్చి 3వ తేదీన ఒక అత్యంత ముఖ్యమైన కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడబోతోంది. అసలు ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖచ్చితమైన సమయాలు, ఏ నక్షత్రం వారు, ఏ రాసుల వారు పరిహారాలు చేసుకోవాలి, ఆ సమయంలో మనం పాటించాల్సిన ఖచ్చితమైన నియమాలు, చేయకూడని పనులు మరియు దాన ధర్మాల గురించి శాస్త్రసమ్మతమైనటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు అందివ్వబోతున్నాను. శ్రద్ధగా విని పాటించుకునే ప్రయత్నం చేయండి. ఈ చంద్రగ్రహణము మార్చి 3, 2026 మధ్యాహ్నం 3:20 స్పర్శకాలంతో ప్రారంభమయ్యి సాయంత్రం 6:47 మోక్షకాలంతో పూర్తి అవుతుంది. అయితే వాస్తవానికి ఇది మిట్ట మధ్యాహ్నం ప్రారంభమయ్యి సూర్యాస్తమయం తరువాత రాత్రి చంద్రుడు ఉదయించే లోపుగానే సగానికి పైగా కాలం గడిచిపోతుంది. దీనినే శాస్త్ర పరిభాషలో గ్రస్తోదయ చంద్రగ్రహణము అంటారు. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు. మనకు కంటికి కనిపించే పుణ్యకాలం మాత్రము కేవలము 27 నిమిషాలే కదా అని నియమాలను పక్కన పెట్టవద్దు. ధర్మశాస్త్ర నిర్ణయాన్ని అనుసరించి స్పర్శ ప్రారంభమైన మధ్యాహ్నము 3:20 నుంచి గ్రహణం విడిచిపెట్టే 6:47 వరకు గ్రహణ నియమాలన్నీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మీకు సవివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా 4 రాసుల వారికి ఈ గ్రహణం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాసులు ఏమిటంటే వృషభ, సింహ, కన్య మరియు మకర రాశులు. ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణ సమయంలో ఆరోగ్య సమస్యలు రావడము లేదా పాత అనారోగ్యము అంటే ఉన్నవి తిరిగి కొంచెం ఎక్కువ అవ్వడము జరగవచ్చు. అలాగే చేతికి వచ్చిన డబ్బు చేజారిపోవడము, ఇంట్లో అకారణంగా చిన్న చిన్న గొడవలు రావడము లేదా ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రాశుల వారు భయపడకుండా, ఏ ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రహణ శాంతి పరిహారాలు చేసుకొని తీరాలి. అప్పుడు ఈ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. గ్రహణం అనగానే భయపడవద్దు. ఇంకా ఈ నక్షత్రాల విషయానికి వస్తే ఈ గ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో అనగా పుబ్బా నక్షత్రంలో పడుతోంది. కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన వారితో పాటుగా పూర్వాషాఢ మరియు భరణి నక్షత్రంలో పుట్టిన వారు కూడా ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావము ఈ 3 నక్షత్రాల వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాకపోవడము, అనవసరమైన టెన్షన్స్, మానసిక అశాంతి కలుగుతాయి. కాబట్టి మీ ఆయురారోగ్యాలను కాపాడుకోవడానికి ఈ 3 నక్షత్రాల వారు కూడా తప్పనిసరిగా గ్రహణ దోష పరిహారాలు చేసుకోవాలి. ఇకపోతే మేషరాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి మరియు కుంభరాశుల వారికి ఈ గ్రహణం వల్ల 50% అనుకూలత, మరొక 50% ప్రతికూలత ఉంటాయి. అంటే వీరు ఏ పనినైనా మొదలు పెడితే అది ఒక పట్టాన తేలికగా కాకపోవడము, చిన్న చిన్న ఆటంకాలు వచ్చి పనులు ఆలస్యం అవ్వడము, ఆర్థికంగా చూసుకుంటే కనుక డబ్బు చేతికి అందినట్టే అంది అనిపించటము, చేజారిపోవడము జరగవచ్చు. లేదా ఇంట్లో అనవసరమైన గందరగోళము, చిన్నపాటి మానసిక ఒత్తిడి కలగవచ్చు. అయితే ఇవి మరీ భయపడాల్సినంత పెద్ద పెద్ద సమస్యలైతే కావు. ఈ చిన్న ఇబ్బందులు కూడా రాకుండా ఉండాలి అంటే ఈ 4 రాశుల వారు కూడా గ్రహణ పరిహార శాంతిక్రియలు పాటించడంతో ఎంతో శ్రేయస్కరంగా చెప్పబడినది. వాతావరణం బాగాలేనప్పుడు మనం ముందు జాగ్రత్తగా గొడుగు ఎలా తీసుకువెళ్తామో ఈ రాశుల వారికి
ఈ శాంతి పరిహారాలు కూడా అలా శ్రీరామ రక్షలా పనిచేస్తాయి. మరొక వైపు ఈ గ్రహణం వల్ల పట్టిందల్లా బంగారంగా మారి అత్యంత అద్భుతమైన శుభప్రదమైన ఫలితాలు పొందుతున్న రాసులు 4 ఉన్నాయి. అవే మిథున, తుల, వృశ్చిక మరియు మీనరాశి. ఈ 4 రాశుల వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది. ఈ గ్రహణ సమయంలో వెలువడే ఎలాంటి ప్రతికూల కిరణాలు ఈ 4 రాశుల వారికి దరిదాపుల్లో కూడా రానే రావు. ఎందుకంటే గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగాను శుభప్రదంగాను ఉన్నది. వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకోవడము, అనుకోని లాభాలు కలగడము, కుటుంబంలో ప్రశాంతత, ఆరోగ్యము అన్నీ చక్కగా బాగుంటాయి. వీరికి ప్రకృతి సహజంగానే ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ 4 రాశుల వారు గ్రహణ దోషానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన దాన ధర్మాలు లేదా శాంతులు ఆచరించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. సాధారణంగా అందరూ పాటించే గ్రహణ నియమాలు పాటించుతూ ప్రశాంతంగా ఆ దేవదేవుణ్ణి, భగవంతుణ్ణి స్మరించుకుంటే చాలు. వీరికి అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు మనం గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి అతి ముఖ్యమైన నియమాల గురించి, మరీ ముఖ్యంగా సూతకము మరియు ఆహార నియమాల గురించి తెలుసుకుందాము. గ్రహణం అంటే కేవలము ఆకాశంలో జరిగే వింత కాదు. రాహు కేతువుల నీడ పడినప్పుడు సూర్యచంద్రుల నుంచి భూమికి అందాల్సిన సానుకూల కిరణాలు ఆగిపోయి ప్రకృతిలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. దీనినే మన ధర్మశాస్త్రము సూతకము లేదా మైల అని చెబుతుంది. ఈ సూతక గ్రహణము ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రాంతంలో అందటికీ వర్తిస్తుంది. అంటే ఆ ప్రాంతం అంతటికీ కూడా ఉంటుంది అని చెప్పడం. ముఖ్యంగా ఈ సమయంలో మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ చాలా మందగిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో వండినటువంటి ఆహారాన్ని కానీ కఠినమైన పదార్థాలను కానీ భుజించకూడదు అని మన పెద్దలు ఖచ్చితమైన నియమాన్ని పెట్టారు. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలవుతోంది. మనం తిన్న ఆహారము జీర్ణం కావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఉదయం 11 గంటల లోపునే తమ భోజనాధికాలు ముగించడం అత్యంత శ్రేయస్కరం. ఆ తర్వాత కడుపు ఖాళీగా ఉంచుకొని దైవనామస్మరణ చేసుకోవాలి. అయితే మన సనాతన ధర్మం ఎప్పుడూ ఎవరినీ కష్టపెట్టదు. అది చాలా మానవతా దృక్పథంతో కూడుకున్నది. గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు, అనారోగ్యంతో మంచం మీద ఉన్నవారు, అలాగే చిన్నపిల్లలకు శారీరక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కఠిన ఉపవాస నియమాల నుండి వారికి ధర్మశాస్త్రము పూర్తి స్థాయిలో మినహాయింపు ఇచ్చింది. గర్భిణీ స్త్రీలు నీరసపడితే కడుపులో బిడ్డకు ఇబ్బంది. కాబట్టి వారికి ఆకలి వేసినా, నీరసంగా అనిపించినా లేదా ఎటువంటి భయము లేకుండా చక్కగా పాలు, మజ్జిగ, పళ్ళరసాలు లాంటి తేలికగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును. అలాగే పసిపిల్లలకు ఆకలి వేసినప్పుడు తల్లులు గ్రహణ సమయంలో నిస్సంకోచంగా పాలివ్వవచ్చును. దీనివల్ల పిల్లలకి కానీ తల్లులకు కానీ ఎటువంటి దోషము అంటదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు, బాలింతలు అనవసరమైన భయాలకు, అపోహలకు గురి కావలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇక మన ఇళ్లల్లో రోజు వాడుకునే పాలు, పెరుగు, నెయ్యి, అలాగే నిల్వ ఉండే ఊరగాయ పచ్చళ్ళు లాంటి వాటిపై గ్రహణ ప్రతికూలతల కిరణాలు ప్రభావం పడకుండా ఉండడం కోసం గ్రహణం ప్రారంభం కావటానికి ముందే వాటి మీద దర్భలు వేసి ఉంచాలి. దర్భలకు చెడు కిరణాలను అడ్డుకునే లేదా గ్రహించే రేడియేషన్ని ఆకర్షించడం. చెడు కిరణాలు అంటే రేడియేషన్ అన్నమాట. అద్భుతమైన సహజ శక్తి ఉంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సైంటిఫిక్ పరంగా కూడా నిరూపితమైంది. ఆ దర్భలు వేయడం వల్ల ఆ పదార్థాలు కలుషితం కాకుండా, చెడుగా కాకుండా పవిత్రంగా ఉంటాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆ దర్భలను తీసి బయట పారేసి ఆ పదార్థాలను మనము యథావిధిగా వాడుకోవచ్చు. అలాగే ఎవరి ఇంట్లోనైనా ఈరోజు పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు, తద్దినాలు ఇలాంటివి ఉంటే కనుక పగటిపూట భోజనము నిషిద్ధము. కాబట్టి ఉదయం పూట ఆ కార్యక్రమాలు చేయకూడదు. 11 తర్వాతే కాబట్టి ఇవి వాయిదా వేసుకోవాలి. సాయంత్రం 6:47 గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానమాచరించి అప్పుడు ఈ శ్రాద్ధ విధులను భక్తి శ్రద్ధలతో నిర్వర్తించాలి అని ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది.
గ్రహణకాలం అనగానే చాలామందిలో ఏదో తెలియని భయము, ఆందోళన కనిపిస్తుంటాయి. కానీ వాస్తవానికి గ్రహణ సమయం అనేది భయపడాల్సిన కాలం కాదు. మనలోని ఆధ్యాత్మికత శక్తిని మేల్కొల్పే ఒక అద్భుతమైన పర్వకాలము. జ్యోతిష శాస్త్రంలో మంత్రకారకో రాహు, తత్సిద్ధి కారకో కేతు అని చెప్పబడింది. అంటే ఈ సమయంలో చేసే జపతపాదులకు, దైవ ప్రార్థనకు 100 రెట్లు 1000 రెట్లు ఫలితం లభిస్తుంది. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం గ్రహణ ప్రారంభం కాగానే అనగా స్పర్శ సమయంలో ముందుగా పట్టు స్నానం ఆచరించి మన శరీరము మరియు మనస్సును పవిత్రం చేసుకొని దైవ ధ్యానానికి సిద్ధం కావడమే ఈ స్నానం వెనుక ముఖ్య ఉద్దేశ్యము. అలాగే పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఆ ప్రతికూల కిరణాల యొక్క ప్రభావము, సూతక దోషము మనపై ఉండిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా విడుపు స్నానం ఆచరించాలి. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు ఇలా ఒకే రోజు 2 సార్లు తలస్నానం చేయడం కష్టం కాబట్టి వారు కేవలము కంఠస్నానం చేయవచ్చు. ఒకవేళ మంచం మీద ఉండి కదలలేని స్థితిలో ఉన్నవారైతే వారిని ఒక శుభ్రమైన తడిబట్టతో ఒళ్ళు తుడిచినా సరే వారికి ఆ స్నాన ఫలితం పూర్తిగా దక్కుతుంది. భగవంతుడికి కావాల్సింది మన భక్తి శ్రద్ధలే కానీ శరీరాన్ని కష్టపెట్టడం కాదు అని మన సనాతన ధర్మం ఎంతో దయతో ఈ మినహాయింపుని ఇచ్చింది. స్నానానంతరము ఏదైనా ఒక శుభ్రమైన పొడి వస్త్రాన్ని ధరించి ఒకే చోట స్థిరంగా కూర్చుని మంత్ర సాధన చేసుకోవాలి. గురువు ద్వారా మంత్రోపదేశం పొందిన వారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమ మూలమంత్రాన్ని మనసులోనే జపించుకుంటూ ఉంటే ఆ మంత్రానికి అద్భుతమైన చైతన్యం వస్తుంది. ఇక ఎటువంటి మంత్రోపదేశం లేని సామాన్యులు, భక్తులు మనసుకు ప్రశాంతతను ఇచ్చే విష్ణు సహస్రనామము, మహాశివుని కటాక్షం కోసం శివకవచము లేదా అమ్మవారి అనుగ్రహం కోసం లలితా సహస్రనామం వంటి శక్తివంతమైన స్తోత్రాలను భక్తితో పారాయణ చెయ్యాలి. ఈ స్తోత్రాల ద్వారా పుట్టే శబ్ద తరంగాలు మన చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలా ఏర్పడి గ్రహణ సమయంలో ఉన్నటువంటి వాతావరణంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని మన దరికి చేరనివ్వవు. ఇంకా పవిత్రమైన ఈ గ్రహణ సమయంలో మనం కొన్ని పనులను ఖచ్చితంగా దూరంగా పెట్టాలి. ముఖ్యంగా ఈ సమయంలో నిద్రపోవడము, మలమూత్ర విసర్జన మరియు మైథునము, భోజనం చేయడము ధర్మశాస్త్రాల ప్రకారము పూర్తిగా నిషిద్ధము. దీని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. గ్రహణ సమయంలో సూర్యచంద్రుల యొక్క కాంతి భూమి మీద సరిగ్గా పడకపోవడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు జరిగి మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ చాలా మందగిస్తాయి, నెమ్మదిగా ఉంటాయి. ఆ సమయంలో కనుక అన్నం తింటే అది సరిగ్గా అరగకపోవడం వల్ల అనారోగ్య పాలవుతాము. ఇక నిద్రపోవడం వల్ల మనలో తామస గుణము అనగా బద్ధకం పెరిగి దరిద్రము, రోగాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ సమయాన్ని కేవలం భగవంతుని ధ్యానం కోసం మాత్రమే కేటాయించి మన ఆత్మబలాన్ని, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి అని మన మహర్షులు ఎంతో ముందు చూపుతో ఈ నియమాలను ఏర్పాటు చేశారు. గ్రహణ దోష పరిహారాలు ఆచరించవలసిన వారు ముఖ్యంగా గ్రహణ సమయంలో ఒక విశేషమైన నియమాన్ని పాటించాలి. దానికి ఒక స్తోత్రం ఉంది, అది చెప్తాను, శ్రద్ధగా విని రాసుకోండి. ఇంద్రో అనలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయు కుబేర శర్వాః మజ్జన్మవృక్షే మమరాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే అనే ఈ అద్భుతమైన శాంతి శ్లోకాన్ని ఒక తెల్లని కాగితం మీద స్పష్టంగా రాసుకొని గ్రహణం పడుతున్నప్పటి నుంచి విడుపు వరకు ఆ కాగితాన్ని నుదుటికి కట్టుకొని ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. నవగ్రహాలు మరియు అష్టదిక్పాలకుల అనుగ్రహాన్ని కోరుతూ ఈ గ్రహణ కిరణాల వల్ల నాకెటువంటి కీడు జరగకూడదు అని ప్రార్థించేదే ఈ శ్లోకము. ఈ విధానము ధర్మశాస్త్రంలో ఎంతో స్పష్టంగా చెప్పబడినది. ఇలా తలకి కట్టుకుంటే ఎవరైనా చూసి నవ్వుతారేమో, ఏమైనా అనుకుంటారేమో అని సిగ్గు మొహమాటాలను పక్కన పెట్టి శాస్త్రం మీద సంపూర్ణ విశ్వాసంతో ఈ నియమాన్ని ఆచరించిన వారికి ఒక అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. గ్రహణం పూర్తిగా ముగిసిన తర్వాత విడుపు స్నానం ఆచరించి అప్పుడు దాన ధర్మాలు చేసుకోవాలి. గ్రహణ కాలంలో చేసే దానము భూదానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది అని శాస్త్రవచనము. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఆ దోషం పోవడానికి ఒక కంచు పాత్రను తీసుకొని అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ నేతిలో
కేతువుకు ప్రతీకగా వెండితో చేసినటువంటి నాగపడగ, చంద్రుడికి ప్రతీకగా వెండి చంద్రబింబం బిళ్ళ ఉంచాలి. వాటితో పాటుగా కేతువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉలవలు, నల్ల నువ్వులు, బియ్యము, గోధుమలు ఉంచి ఒక యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, నిత్యము గాయత్రీ జపం చేసుకునే ఆ బ్రాహ్మణుడు మన పాపాన్ని దోషాన్ని తన ఖాతాలో వేసుకొని ఈ దానాన్ని స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి జపాలు చేసుకోవాలి. కనుక ఆయనకు తగినంత వస్త్రము, పూర్ణ ఫలంతో కూడినటువంటి తాంబూలము, యథాశక్తి దక్షిణ అనగా డబ్బులు, ఇక్కడ కకృతి పడకండి. భక్తితో నమస్కరించి వారికి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అది మన కనీస ధర్మము. అయితే అందరికీ ఇన్ని వస్తువులు కొని దానం చేసేంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వారు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు. ఆర్థిక స్తోమత లేనివారు మాత్రమే అప్పులు చేసి మరీ దానాలు చేయమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. భగవంతుడికి కావాల్సింది మన ఆర్థిక స్తోమత కాదు, స్వచ్ఛమైన మన భక్తి మాత్రమే. ఇన్ని దానాలు చేయలేని వారు గ్రహణ స్నానం పూర్తయిన వెంటనే సమీపంలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమైనటువంటి ఆ వృక్షరాజాన్ని తాకి భక్తితో నమస్కరించుకున్నా చాలు. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి గ్రహణ దోషం తొలగిపోతుంది. కాస్త అవకాశం ఉన్నవారు గ్రహణం మరుసటి రోజు శివాలయానికి వెళ్ళి తమ స్వంత పేరు మీద ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. ఇది చేయడం వల్ల అత్యంత ఉత్తమము. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక చెప్పాలి. ఈ మధ్యకాలంలో సామూహికంగా వందల మంది పేర్ల మీద ఒకేసారి ఇటువంటి అభిషేకాలు జరిపిస్తున్నారు. గ్రహణ దోషం లాంటి వ్యక్తిగత దోషాలు పోవడానికి ఎవరికి వారు సొంతంగానే తమ పేరు మీద మాత్రమే సంకల్పం చెప్పుకుని అభిషేకం చేయించుకుంటేనే దానికి పూర్తి ఫలం దక్కుతుంది. కాబట్టి ఇటువంటి మోసపూరితమైనటువంటి వాటికి మీరు బలి కాకండి. చివరిగా గ్రహణ సమయంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక మోసపూరితమైనటువంటి విధానం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నేను ధైర్యంగా మీకు చెప్తున్నాను. కొంతమంది గ్రహణ సమయంలో కామ్య హోమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. కామ్య హోమం అంటే నాకు ఉద్యోగం కావాలి, నా వ్యాపారం లాభపడాలి, నాకు ధనప్రాప్తి కలగాలి అనేటటువంటి భౌతికమైన స్వార్థంతో కూడిన కోరికలతో కోరేది. అయితే గ్రహణకాలం అనేది కేవలము భగవంతుడిని శరణు వేడి దైవచింతనతో మన ఆత్మను ప్రక్షాళనం చేసుకునే సమయమే తప్ప ఇలాంటి లౌకిక కోరికలు అడగడానికి అనువైన సమయం ఏమాత్రం కాదు. ఇది గమనించుకోవాలి. కోరుకోండి అంటే ఒక పెద్ద చిత్రగుప్తుడి చిట్టా తయారు చేసుకోకండి. గ్రహణ సమయంలో ఇటువంటి కామ్య హోమాలు చేయవచ్చని ఏ ధర్మశాస్త్రంలోనూ చెప్పబడలేదు. శాస్త్ర విరుద్ధంగా అస్సలు నడుచుకోకండి. ఇలాంటి మోసపూరితమైన మాటలు నమ్మి డబ్బులు వృధా చేసుకొని ఇటువంటి హోమాలకు వెళ్ళవద్దు. ప్రశాంతంగా ఇంట్లోనే చక్కగా కూర్చుని ఇష్టదైవాన్ని స్మరించుకోవడమే నిజమైన శాస్త్రసమ్మతమైన గ్రహణ శాంతి. మన తండ్రి తాత ముత్తాతలు ఏనాటి నుంచో ఆచరిస్తూ వస్తున్న అనాది సిద్ధమైనటువంటి ఈ ఆచార వ్యవహారాలను ఈ కాలంలో ఇవన్నీ ఎందుకు నాన్సెన్స్ గోన్సెన్స్ అంటూ తీసిపారేయకుండా మనం గౌరవించి ఆచరిద్దాము. అప్పుడే మన సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు నిలబెట్టుకున్న వారం అవుతాము. యథాశక్తిగా ఈ గ్రహణ నియమాలన్నీ శ్రద్ధగా ఆచరించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి. నేను అందించిన ఈ ధర్మశాస్త్ర సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా నాకు లైక్ చెప్పండి, బాగుంది అని చెప్పండి. ఏవైనా సందేహాలు ఉంటే కూడా నిర్భయంగా చక్కగా అడగవచ్చు. మీ జాతక పరిశీలన కోసము నా నెంబర్కు సంప్రదించి ఏవైనా మీ జాతకంలో కానీ మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందులను తొలగిపోవడం కోసం జాతక కుండలి వేసి మీకు నేను సముచితమైన ఫీజుతోనే, మీరు భరించగలిగినటువంటి సాధారణమైన ఫీజుతోనే నేను మీకు పరిహారాలను చక్రము వేసి చెప్తాను. అయితే ఉచితంగా ఏది తీసుకోకూడదు, అది ఒక్కటి గమనించుకోండి. ప్రతిదీ ఫ్రీగా అనేది ఆ అలవాటును కూడా తప్పించుకోండి. అలా అయితే కర్మ వెంటాడుతుంది కదా. కాబట్టి ఈ నియమాలను గ్రహణం రోజు పాటించి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహము తప్పనిసరిగా పొందాలి అని కోరుకుంటూ, నేను మీ రఘుప్రియ, ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త. నా నెంబరు 7386822495. నమస్తే.